ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పవన్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్టుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఇండస్ట్రీ మొత్తం ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రాల్లో ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ. ఈ సినిమాకి ప్రకటన రోజు నుండి హైప్ ఆకాశానంటింది. సెలబ్రిటీలు సైతం ఈ చిత్రం గురించి పోస్టులు చేయడం మొదలుపెట్టారు. ఇక ఎప్పుడైతే గ్లిమ్స్ వీడియో వచ్చిందో అప్పటి నుండి హైప్ ఎవరు అందుకోలేని రేంజ్కి వెళ్ళింది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతలా అయితే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారో, మూవీ లవర్స్ మరియు యాంటీ ఫ్యాన్స్ కూడా ఈ చిత్రం కోసం అంతలా ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఎదురు చూపులకు తగ్గట్టుగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25న విడుదల చేయబోతున్నామంటూ మేకర్స్ ఈ ఏడాది ప్రారంభంలోనే అధికారిక ప్రకటన చేశారు. పవన్ కళ్యాణ్ కూడా తనకు సంబంధించిన షూటింగ్ పార్ట్ని పూర్తి చేశాడు. అయితే సెప్టెంబర్ 25 మీద కేవలం ఓజీ చిత్రమే కాదు, ఇతర సినిమాలు కూడా కన్నేశాయి. వాటిల్లో నందమూరి బాలకృష్ణ అఖండ 2 కాగా మరొకటి మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర చిత్రం. 2 రోజుల క్రితం విశ్వంబర చిత్రం సెప్టెంబర్ 18న కానీ సెప్టెంబర్ 25న కానీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు మేకర్స్ బయ్యర్స్కి ఒక సమాచారం అందించారని, అందుకే ఓజీ చిత్రం వాయిదా పడే అవకాశాలున్నాయని అన్నారు. మెగాస్టార్ చిరంజీవి కోరితే పవన్ కళ్యాణ్ కాదు అనలేక తప్పుకుంటాడు కాబట్టి నిజంగా ఈ చిత్రం వాయిదా పడిందేమో అని అభిమానులు బాధపడ్డారు. సోషల్ మీడియా అంతటా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే నిన్న మూవీ టీం అభిమానులను పూనకాలు వచ్చే పోస్టర్ని ఒకటి విడుదల చేసి అన్ని షాట్స్ ఫైర్ చేసేసాము, ఇక థియేటర్స్ వంతు వచ్చేసింది, ఓజీ యుగం మొదలైంది, సెప్టెంబర్ 25న జాతరే అంటూ ఒక ట్వీట్ వేశారు. ఎవరు వచ్చినా రాకపోయినా మాకు అనవసరం, మేము అనుకున్న తేదీలోనే వచ్చేస్తున్నామంటూ ఓజీ మేకర్స్ మరోసారి చెప్పకనే చెప్పారు. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి థియేటర్స్ అగ్రిమెంట్స్ కూడా పూర్తవుతున్నాయి. ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 24 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఈ చిత్రం. అలాగే సీడెడ్ ప్రాంతం నుండి 25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తూర్పుగోదావరి జిల్లా 14 కోట్ల 60 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అలాగే నైజాం ప్రాంతం 90 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. గుంటూరు 14.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కృష్ణా 9 కోట్ల 60 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. నెల్లూరు 8 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. పశ్చిమ గోదావరి 15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఓజీ మూవీ 201 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. బాహుబలి 2, పుష్ప 2, RRR తర్వాత ఆ స్థాయిలో బిజినెస్ జరుపుకున్న ఏకైక చిత్రం ఇదే. అన్ని విధాలుగా డీల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎట్టి పరిస్థితిలోనూ సెప్టెంబర్ 25న విడుదల కాబోతుంది. కాబట్టి అభిమానులు ఇక సంబరాలకు రెడీ అయిపోవచ్చు. ఆగస్టు మొదటి వారం నుండి అప్డేట్స్ రావడం మొదలవుతుంది. ఇక ఈ సినిమా థియేటర్లో ఎలాంటి సందడి చేయనుందో చూడాలి, ఎన్ని రికార్డులు బద్దలు కొట్టనుందో చూడాలి.